తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన, మరి ఈ స్థలం ఉంది నాయన, నేను ఇక్కడ నిలిచి ఉన్నాను తండ్రి. నన్ను మీ కృపాస్తానికి సమర్పించుకుంటున్నాను. మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. మీ స్వాధీనంలోకి పూర్తిగా తీసుకోండి తండ్రి. ప్రాణాత్మ శరీరాలతో ప్రభా తండ్రి నేను మీకు అప్పగించుకున్నాను తండ్రి. అయ్యా మీ మధురమైన వాక్కులు ప్రభా తండ్రి, మీ జీవము గల వాక్కులు ప్రభా తండ్రి, మనిషిని ఆదరించే వాక్కులు ప్రభా, బిడ్డల్ని బలపరిచే వాక్కులు నాయన తండ్రి, మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి అని మీ కృపాస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చిన్న పదవులు ఒక రెండు పాడుకుందామమ్మా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. నడిపినైనా నన్ను విడువడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా. నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా. నా కన్నీరు తుడుచువాడా, నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నవాడా. నా కన్నీరు తుడుచువాడా, నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నవాడా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దేవుని నామం స్తోత్రం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం
18వ వచనం ఒకటి చదవడము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని. అదే నాన్నగారు, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించిన వారిని ఓదార్చదును. ఇక్కడ ఆ వచనంలోనూ 4 మాటలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రవర్తన అనే మాటతో ప్రారంభించినటువంటి ఆ వాక్యము చాలామంది విషయాల్లో, అది ఆత్మీయులు కానివ్వండి, లోకస్తులు కానివ్వండి, ఎవరినైనా సరే వారికి గౌరవ ప్రతిష్టలు, మంచి అయినా మర్యాదైనా ఇచ్చేవి కానీ చేసేవి కానీ ఏదేనంటే ప్రవర్తనే ముందు బయటపెడతారు. ఎవరైనా సరే, ప్రభువుని నమ్ముకున్న మనమైనా సరే, నమ్ముకోని అన్యులైనా సరే, వారి ప్రవర్తన బట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళని తేల్చేస్తారు జనాలు. ప్రవర్తన చాలా, అందులోకి దేవుని బిడ్డలమైన మనము, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనకి ప్రవర్తన చాలా అవసరం. ఈ ప్రవర్తన అనేది ఏదో చిన్న విషయం అని అనుకోకండి, చాలా గొప్ప విషయం ఇది. ఒక్కని ప్రవర్తనట యెహోవాకి ప్రీతికరమైతేనట వారి శత్రువులందరినీ కూడా మిత్రులు చేసి పడేస్తాడట. ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడటంటే మిత్రులుగా చేసి పడేస్తాడట. ఆ ప్రవర్తన ద్వారానే, ఆ ప్రవర్తన బట్టే. అయితే మనం ఈ వాక్య భాగం ద్వారా మనం ప్రవర్తన అనే విషయానికి వచ్చినప్పుడు ఒక మాట మొదటగా సామెతలు 3వ అధ్యాయంలో చూద్దాం. సామెతలు 3:6 చూడండి. నీ ప్రవర్తన అంతరియందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను. చాలు. ఇక్కడ మన ప్రవర్తన దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి, దేవుడు అధికారాన్ని ఒప్పుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన ప్రయత్నాలు, మన పనులు జరిగిపోవాలని చెప్పేసి దేవునికి కూడా కొన్ని ఆర్డర్లు వేస్తుంటాం. అలా కాదు ప్రభువా అంటాం. అంటే ఆయనకి మనం చెప్పేవాళ్ళు, ఆయనే మనకి ఏదైనా చేస్తాడు, ఆయనకి మనం ఇంకా చెప్తాం. అలా కాదు ప్రభువా, అది ఇప్పుడే జరిగిపోవాలా, ఈ నెలలోనే జరిగిపోవాలా, నేను అనుకున్నట్టే జరగాల, అలాగే చెయ్యి ప్రభువా అని సలహాలు ఇస్తారు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన అధికారానికి అన్ని విషయాల్లో కూడా ఆయన అధికారానికి ఒప్పుకోమని దేవుడి వాక్యం మనకి ఈ సామెతల గ్రంథకర్త ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఈ సామెతల గ్రంథకర్త ద్వారా తెలియజేయబడినటువంటి ఆయన అధికారం అంటే, ఆయన అధికారం మనిషి మీద ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనిషిని సృజించిన వాడు ఆయన, పుట్టించిన వాడికి, నిర్మించిన వాడికి, సృజించిన వాడికి అధికారం ఉండదా? ఇప్పుడు కుమ్మరు ఉన్నాడు, అది మట్టిగా ఉందని చెప్పి మట్టి ఆ పక్కన పడి ఉంటుంది, దాన్ని తీసుకొని తన చేతిలో తీసుకొని సారిపైకి ఎక్కించి ఒక పాత్రను తయారు చేసినప్పుడు ఈయన చెప్పినట్టు అది వినవలసిందే. ఈ కుమ్మరి చెప్పినట్టు ఆ పాత్ర వినవలసిందే. అది పూజ కావచ్చు, ఏదైతే కావచ్చు, కానీ అది అతను ఆ చేతి మెలకువల్లోనూ అలా దాన్ని తిప్పుతూ అలా దాన్ని షేప్ తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు అది తిరగవలసిందే. అలా తిరగలేదనుకో, అది ఏదైనా తేడా వచ్చిందనుకో, దాన్ని తీసి మళ్ళీ అదే ముద్దని మళ్ళీ ఏం చేస్తాడంటే దానిలో మళ్ళీ కొద్దిగా దీన్ని వేసి దాన్ని చేసి దాన్ని మళ్ళీ అక్కడ సరిచేసి ఒక పాత్రగా కుమ్మరి తయారు చేస్తాడు. అలాగే మనం సృజించినటువంటి యెహోవా, మన దేవుడైన యేసయ్య ఏం చేస్తాడంటే ఆయన అధికారానికి మనం ఎప్పుడు కూడా తల వంచాలి. తల వంచినాడే మన తల ఎత్తబడుతుంది. ఆయన అధికారానికి మనం ఎప్పుడైతే తల ఉంచుతామో మన తల ఎత్తబడుతుంది. కానీ మన తల ఎత్తబడాలని మనం ఏమైనా అహం చూపించి మనసులో గర్వంతో ఉండి ఇదే మాత్రం ఎన్నో చేశాను అని అన్నాం అనుకో, చేసావులే, కూర్చో కొద్ది రెస్ట్ తీసుకో అంటాడు. ఆయన ఏం బాంబు పడ్డాడు, కొద్ది రెస్ట్ ఇస్తాడు.
నువ్వు చేసిన చాలా కార్యాలు నువ్వు చేసేవు, అలసిపోయావు, నువ్వు అప్పుడు కూర్చో కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. అలాగా ఆయన అధికారంలో ఒప్పుకుంటే దావీదు గారు చెన్నింటోడు ఏం కాదు. దావీదు చెన్నింటోడు ఏం కాదు. ప్రతి సందర్భం, ప్రతి విషయాన్ని దేవుడికి తెలియజేయకుండా ఉండలేదు. ప్రతి సందర్భాన్ని కూడా తెలియజేయకుండా ఉండలేదు. యుద్ధం వస్తుంది కానీ ఆ దేవుడిని అడుగుతాను, ఎనమంటే వెళ్తాను, లేకపోతే లేదు అని అంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు అంత మంచి ప్రవర్తన నిలబడి. ఇంకో ప్రవర్తన కూడా దావీదులో ఉంది. ఏంటంటే సౌలు రాజుని అభిషేకించినటువంటి వ్యక్తి, సౌలు రాజు అభిషేకం పొందినటువంటి వ్యక్తి. ఆ సంగతి దావీదుకి తెలుసు, దావీదు పక్కన తెలియదు. దేవుడు నీకు అప్పగించాడు రా బాబు నీ శత్రువుని ఆయన పొడి చంపి అంటారు. నీ పక్కన ఉన్నారు దావీదు. తప్పు. అతను అభిషేకించబడిన వ్యక్తి, అతన్ని ముట్టుకోకూడదు అని చెప్పేసి వాళ్ళని ఆపి ఇతను ఏం చేస్తాడంటే వస్త్రపు కొంచెం చెంగు కోసుకుంటానంటే నేను వచ్చాను సొమ్మ మీ దగ్గరికి అని రుజువు కొరకు వస్త్రపు చెంగు చిన్న మొక్క కోసుకొని వచ్చేసి కొద్ది దూరం వెళ్ళి ప్యాకేజ్ చెప్తాడు. ఏం రా మీ రాజు మీరు ఏం కాస్తున్నారు రా, నేను అక్కడికి వచ్చాను, ఇదిగో చూడండి ఆనవారు అని చెప్పేసి చెప్తాడు. కానీ ఎక్కడా కూడా దావీదు దేవుడికి వ్యతిరేకంగా పోలేదు. దేవుడికి లోబడి ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన ద్వారానే తన జీవితాన్ని, తన రాజరికాన్ని కూడా నిలుపుకున్నాడు. కానీ సౌలు రాజు ఆ రాజరికాన్ని నిలుపుకోలేక పోయాడు. సౌలు రాజు తన రాజరికాన్ని నిలుపుకోలేదు. దేవుడితో ఏ రోజు కూడా ఆయన సత్సంబంధాలు పెట్టుకోలేదు. దేవుడికి ఈయన ప్రవర్తన దేవుడికి నచ్చలేదు. దేవుడి మాట వెళ్ళలేదు సౌలు రాజు. అందుకే సౌలు రాజు చేతుల నుంచి రాజ్యం లాగేసుకోబడ్డది. ఇక దావీదు చేతులకి రాజ్యం వెళ్ళిపోయింది. ఆ విధంగా జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి మాట, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఒప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒప్పుకొని తీరవలసిందే ఆయన అధికారానికి. మరొక మాట కూడా మరొక చోట చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే అది కూడా సామెతల్లోనే చూద్దాం. అది కూడా ముందు సామెతలు చూసేద్దాం. సామెతలు 16:7 చూడండి. సామెతలు 16:7. ఒక ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాళ్ళ శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. శత్రువులు సహా ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. ప్రభు ఎవరికి ఇష్టమవ్వాలా? దేవుడికి ఇష్టమవ్వాలి. ప్రవర్తన మనం ఆరాధిస్తున్న దేవుడికి ఏమవ్వాలంటే ప్రీతికరం అవ్వాలి. అది ప్రీతికరమైనప్పుడు ఆయన మహదానందం పొందుకొని ఏం చేస్తాడంటే ఆ శత్రువులందరినీ కూడా తీసుకొచ్చి పడేస్తాడు. వాళ్ళందరినీ మిత్రులుగా చేసి పడేస్తాడు, మిత్రులుగా మార్చేస్తాడు. అలాగా దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చేస్తున్నాడు, లోకల్గా కూడా చేస్తున్నాడు. ఈ భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కూడా అలా శత్రువులు అందరూ మిత్రులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సేవకులు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, పెద్దగా సాగదీసి చెప్తే ఎక్కువ టైం అయిపోద్ది. చిన్న ఎగ్జాంపుల్గా ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఇంకో సేవకుడి మీద పడి ఎప్పుడు ఏడుస్తాడు. ఎప్పుడు ఆడటమే. ఎప్పుడో ఎక్కడ ఏ పోవటం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా ఆ ఇంకో సేవకుడి మీద ఏదో దుర్భాషలు ఆడటమో లేకపోతే తప్పుగా మాట్లాడటం ఏదో చేయడం అతను అదొక పనిగా పెట్టించుకున్నాడు. ఆయన ఆ సంగతి ఆ నోట ఈ సేవకుడి దగ్గరికి వచ్చింది. పలానైనా మిమ్మల్ని ఇలా దూషిస్తున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, మీరు ఏంటంటే మీరు ఊరుకోరు, పిలిపించి అడగాల లేకపోతే ఏదో చేస్తే బాగుంటుంది కదా, అది ఆగుతాడు కదా అంటే అవసరం లేదు. అది దేవుడు చూసుకుంటాడు. అది ఏ రోజున ఆగిపోవాలో ఆ రోజున ఆగిపోద్ది. అది దేవుడు చూసుకుంటాడు అనేసి అడిగాను. ఒకరోజు ఉదయాన్నే ఈయన ఏదో పని మీద ఈయన వెళ్తున్నాడు. ఈ సేవకుడు ఎవరో అవమానపరచబడినటువంటి సేవకుడు వెళ్తున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో ఇద్దరు సేవకుడు గురించి చెప్తున్నాను. ఒక ఆయన దూషిస్తున్నాడు, ఒక ఆయన పడుతున్నాడు. ఈ పడుతున్న సేవకుడు అలా వెళ్తున్నాడు. పడుతున్న సేవకుడు ఎక్కడికో వెళ్తున్నాడు. దూషిస్తున్న సేవకుడు ఎదురుగా వస్తున్నాడు. చూసుకొని ఈయన గబుక్కుని వెళ్ళి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అన్నాడు. నేనా? నీక ప్రార్థన చేయాలా?
అని చేత 2 మొక్కలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇష్టమైన ప్రార్థన అన్నమాట. ఏదో 2 మొక్కలు చేశాడు. అప్పటికి ఆయన మహామంట మీద ఉన్నాడు. ఆయన అవసరత తీరలేదు. అప్పటికే 2 గుమ్మాలు ఎక్కాడు, దిగాడు. ఆయన చాలా చికాకు పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ తారసపడడం, ఒక చోట అయిపోవడం, ప్రార్థన చేయమని అడగడం, ఇది నేనా అని చెప్పేసి శరాకి మీద ఏదో చిన్న ప్రార్థన చేయడం, ఇవన్నీ జరిగిపోతే ఆయన ఏం చేశాడు, ఇలా జోబు మీద చేయి పెట్టి ఇలాగ ఒక కానుక ఇచ్చాడు. కానుకిస్తే సరే అని చెప్పేసి ఆయన కానుక ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మట్టికి కానుక తీసుకొని ఈయన మట్టికి ఈయన వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే అది 20,000 రూపాయలు. అది 20,000 రూపాయలు. 20,000 రూపాయలు పట్టుకొని ఆ సేవకుడు ఏడుస్తూ, అయ్యా నేను ఎంతో దూషించాను ఆ సేవకుడిని, ఎంతో నేను చాలా నా ప్రవర్తన సరి చేసుకోకుండా ఆయనే పడి ఏడుస్తూ ఆయన దూషించాను. ఎంత నేను దూషించినప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమిస్తూనే వచ్చాడు. నన్ను ఎందుకు దూషిస్తున్నామని ఒకరోజు కూడా నన్ను అడగలేదు. నన్ను ప్రేమించాడు. ఇప్పటికి నేను 2 గుమ్మాలు ఎక్కి దిగి వచ్చాను, కానీ అక్కడెక్కడ కూడా నాకు వెళ్ళిన పని జరగలేదు. కానీ అది నీ సేవకుడి ద్వారా నాకు జరిగించావు. నా అవసరత తీర్చావు. నా అవసరత ఎరిగిన దేవుడివి ఏం చేసావు, నేను శత్రువుగా భావించినటువంటి ఆ వ్యక్తితోనే నాకు సహాయం చేశావు. ఎవరితో చేయించాడు? శత్రువుగా భావిస్తున్నాడు అతనికి లేదు శత్రుత్వం, ఇతనికి ఉంది. శత్రువుగా భావిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి అదే పనికి దూషత్వం, ఏదో చెడ్డ మాటలు చెప్పడం, అలాగే చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఏంటంటే లెక్క చేయకుండా దేవుడికి అప్పగించుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు, వారందరితో మనం ఎందుకు గొడవలు పడడం, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఆయన పట్టించుకోకుండా తిరిగి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన చేత ప్రార్థన చేయించుకొని, ఆయన చిన్న సేవకుడే, ఈయన పెద్ద సేవకుడే వెళ్ళి ఆయన దగ్గర వంగి ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ఎంత ప్రవర్తన ఎంత చక్కగా చూపించాడు చూడండి. అక్కడ ఆయన ప్రవర్తన ఎంత చక్కగా చూపించాడు చూడండి. దానితో ఈయన చేసిన సహాయానికి ఆయన ఏడ్చుకొని ఒక లెటర్ రాసి, అయ్యా నేను చాలా మిమ్మల్ని దూషించాను, చాలా బాధ పెట్టాను, నాకు మీరు సహాయం చేశారు కానుక రూపంలో అంటే నేను సహాయం చేయలేదు. దేవుడు నాకు పంపాడు, నేను వచ్చాను, నేను ఇచ్చాను అంతే. అంతవరకే తప్ప నేను ఇవ్వలేదు. నేను ఇచ్చింది నేను కాదు, దేవుడే నన్ను పంపించాడు అంతే. అనేసి మన మధ్యని క్షమాపణలు ఉండకూడదు. నువ్వు సేవకుడివే, నేను సేవకుడినే. ఇక్కడి నుంచి మనం సమాధానకరమైన మార్గంలో నడవాలి. మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఇప్పుడు నుంచైనా మన ప్రవర్తన మార్చుకొని సరి చేసుకోవాలని చెప్పి హితవు చెప్పి మంచి మాటలు చెప్పి ఆయన్ని బలపరిచి పంపించాడు ఆయన్ని. అటువంటి ప్రవర్తన గల సేవకులు ఉన్నారు. ఆ సేవకులు చేసినటువంటి ప్రతి విషయం కూడా దేవునికే అప్పగించుకుంటారు. మనుషులతో వాదులాడరు. వారి కష్టం కలిగించిన ప్రభువా నాకు ఈ కష్టం ఈరోజు ఈ వ్యక్తి ద్వారాగా వచ్చింది కనుక అది నీకే అప్పగిస్తున్నాను, నువ్వు చూసుకోమని చెప్పేసి అప్పగించేస్తారు. అది వాళ్ళ ప్రవర్తన. అందుకే వాళ్ళు ఏంటంటే గొప్ప సేవకులు, గొప్ప పరిచర్య చేసినటువంటి వాళ్ళు అయ్యారు. అలాగే ఇలాంటి ఈ వాక్యం ద్వారాగా మనం చూసింది ఏంటంటే ఒకరి ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమైనప్పుడు వాడిని శత్రువులను ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా మిత్రులు అయినటువంటి వారు ఉన్నారు. శత్రువులు మిత్రులుగా మారినటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా చాలా వినయ విధేయతలతో కూడా ఉండాలి. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. ప్రవర్తనలో మొదటి మెట్టేటంటే దీన మనస్సు ఉండాలి. మొదటి మెట్టు ప్రవర్తన కల్లా ఆధారము మొదటి మెట్టు ఏంటంటే దీన మనస్సు ఉండాలి. కోపగించుకునే మనస్సు ఉండకూడదు.
దుర్భాషలాడి నోరు ఉండకూడదు, చెడ్డవాటిని ఆలోచించే మనసు ఉండకూడదు. ప్రవర్తన సరిగా ఉండాలంటే ఇవేవి మనలోకి రాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుడికి మనం అప్పగించుకోవాలి. మనం వీలైనంత బట్టి మనం కాపాడుకుంటాం, ఇంకా కాపాడుకుంటూ మన వల్ల కాదు, కానీ ఆయన కాపాడుతాడు మనల్ని. అందుగురించి మన ప్రవర్తన ఎప్పుడు కూడా చక్కని ప్రవర్తన, దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన మనలో ఉండాలని కనిపించాలని ఈ మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకొక మాట కూడా మరొక దగ్గర చూద్దాం. అది ఎక్కడ చూద్దాం అంటే రూతు గ్రంథంలో చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని మనుషులకు నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలు చాలు. నా కుమారి, నువ్వు గొప్పవారినైనా కొద్దివారినైనా వెంబడించక ఏంటి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది, నీ ప్రవర్తన చాలా మంచిదని చెప్పేసి అక్కడ రాయబడినటువంటి మాట. అంటే ఇప్పుడు ఆమె వయస్సుకి అమ్మాయి సరే అక్కడ ఆత్మీయంగా చూస్తే బోయజ్ అంటున్నాడు, నా కుమారి అంటున్నాడు. ఆ సందర్భంలో బోయజ్ కుమారి అంటున్నాడు. ఇక్కడ ఆమె ప్రవర్తన బట్టి తన అత్త కూడా కోడలా అనలేదు, కోడలా అనకుండా నా కుమారి అంటుంది రూతుని. అలాగా రూతు ప్రవర్తన ఎలాగుందంటే చూచేవారు అందరికీ కూడా రూతు మీద ప్రేమ కలిగే విధంగా ఉంటుంది. ఆమె ప్రవర్తన ఆమె మీద ప్రేమ కలిగేటట్టు ఉంటుంది. ఆ ప్రేమ కలిగేటట్టు ఉండేటటువంటి మాటలు మనకి 2వ అధ్యాయంలో కనిపిస్తాయి, కానీ ఇప్పుడు ఇది చదవద్దు. 2వ అధ్యాయం మీరు చదువుకుంటే, రూతు గ్రంథం చదువుకుంటే అక్కడ 2వ అధ్యాయంలో చాలా మాటలు కనిపిస్తాయి. అది గురించి ఆమె ప్రవర్తన చాలా చక్కనైన ప్రవర్తన కలదట. మునుపటి కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా సత్ప్రవర్తన కలిగి ఉందట. అందుకు ఆమె ఏం చేయింది, దేవుడి దీవెనలు పొందుకుంది. ఒక పొలంలో పరిగి ఏరుకోవడానికి వెళ్ళినటువంటి ఒక పని మనిషి కూడా కాదు. అందులోను పరిగి ఏరుకోవలసిన మనిషి పరిగి ఏరుకోవడానికి వెళ్ళింది ఆ పొలంలో. ఆ పొలానికి యజమానురాలు అయింది. ఆ ప్రవర్తన బట్టి ఆమె ప్రవర్తనే ఆమెను అక్కడికి యజమానురాలను చేసింది. అందుకే ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి. మనుషులందరూ ఉంటే ఒకలాగా, మనుషులు ఎవ్వరూ లేకపోతే మరొకలాగా ఉండకూడదు. మనుషులు లేకపోవచ్చు, కానీ అప్పుడు దేవుడు చూస్తాడు, ఇప్పుడు దేవుడు చూస్తాడు. నీ పరిస్థితి ఏంట్రా బాబు, నువ్వేంటా నలుగురు ఉంటే ఒకలాగా ఉంటున్నావు, ఒకడుంటే ఒకలాగా ఉంటున్నావు, ఇది నీ వేషమా అని చెప్పేసి, ఇలాంటి వేషాలా అని చెప్పేసి ఆయన క్షమించడు. ఆయన అంటాడు, వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ వేషధారుల్ని క్షమించడట. అది వేషాలు వేయకూడదు. యేసయ్య దగ్గర వేషాలు వేయకూడదు. నిజ జీవితమే ఉండాలా, మంచి సత్ప్రవర్తన కలిగి మనం జీవించాలి అని ఈ మాట ద్వారా, రూతు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మీరు అందరికీ తెలిసిన విషయమే. రూతు గ్రంథం ఇందులో ఎవరికి తెలియదంటే ఏమీ లేదు. కానీ ఆయన ఏం చేశాడు, దేవుడు యజమానురాలను చేశాడు. సంతులు అసలు భర్తే లేడు, పిల్లలు, ఆమెకు భర్త, పిల్లలు ఎంత దీవించాడు చూడండి, ఎంత దీవెన ఉండింది. అందుకే అక్కడ మనం చదవబడిన మాటల్లో ఒక చోట ఉంటుంది, నువ్వు యెహోవా చేత దీవెన పొందిందా అని నువ్వు యెహోవా రెక్కల నీడకొని నువ్వు వచ్చావు, నీకు మంచి బహుమానం వస్తుందని ఒక చోట ఉంటుంది. రెండో అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది ఆ మాట రూతు గ్రంథంలో. నువ్వు యెహోవా రెక్కల నీడకి అందుకు వచ్చావు, నీకు మంచి బహుమానం ఉంటుందని చెప్పి. ఇలా రూతు గ్రంథం 4 అధ్యాయాలు విడివిడిగా మనం చదువుకొని మనం ధ్యానం చేస్తే, ఆ 4 అధ్యాయాలు కానీ మనం ధ్యానం చేస్తే అందులో చాలా మర్మాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి చాలా ఆత్మీయ జీవితానికి అవసరమైనవి.
వాటిని మనం అవలంబిస్తే మన జీవితం కూడా మంచి ఒక చక్కని పొజిషన్లోకి వెళ్ళి మనం కూడా ఆత్మీయ ఎదుగుదల, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడుపుదల, అన్ని విషయాలు కూడా మనం నేర్చుకొని అందులో మనం ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేస్తాయి ఆ 4 అధ్యాయాలు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. ప్రసంగిలోకి వెళ్దాం. ప్రసంగిలోకి వెళ్ళి 5వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటు వలన చాలు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కానీ నీ మాటలు కొద్దిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక్కసారి చదవమ్మా. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. అలాగే అక్కడ ఆగమ్మ. ఇక్కడ మందిరం గురించి మాట్లాడుతున్నాడు. మందిరం పోయినప్పుడు ఎలా ఉండాలట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలట. మందిరం పోయినప్పుడు భక్తిహీనులు అర్పించినట్లు బలులు అర్పించకూడదట. ఎలాగ అర్పించాలా మాటలు? మనం అలాగ అర్పించకుండా ఆయన్ని ఏం చెయ్యాలా? మనం ఆయన మాటలు శ్రద్ధగా వినాలట. భక్తిహీనులు వారు అర్పించే కంట అంటే ఆ మాటలో ఉన్నటువంటి చాలా సులువైన సూత్రం, సులువైన మార్గం ఏంటి అంటే, మనం ఆయన్ని ఆరాధన చేసినప్పుడు మనల్ని మనం మరిచిపోవాలి. ప్రాణ, ఆత్మ, శరీరము ఆయనలోకి వెళ్ళిపోవాలి. పరవశం ఉండాలి. పరవశించి ఆరాధన చేయాలి. ఆరాధనలో కళ్ళు తెరవకుండా పాట పాడడం వస్తే పాడిన పాడతారు. పాడడం ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా తప్పట్లు కొట్టుకొని వాళ్ళు ఆరాధనలో లీనమవ్వాలి. ఈ ఆరాధనలో లీనమైనప్పుడే దేవుడు ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరిని తాగుతుంది. దేవుడు ఆత్మ ప్రత్యక్షత వస్తుంది. వచ్చి అదేం చేస్తుంటే ఒక్కొక్కరిని తాగుతుంది. ఆ ప్రత్యక్షత మనకు ఉండాలంటే మనల్ని మనం మర్చిపోవాలి. మందిరంలో మర్చిపోయి ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తున్నప్పుడు నా జోబులో సెలవుగా లేదని జోబులో చేయి పెట్టుకొని చూసుకోవడం, లేకపోతే పరస్ తెచ్చుకున్నానా లేదని ఈ జోబులో చేయి పెట్టుకొని పరస్ చూసుకోవడం కాకుండా, లేకపోతే అయ్యో ఇలా కూర ఉండేను దాన్ని మూత పెట్టానో లేదో, పిల్లి గట్టి తినేస్తాయేమో, ఇలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. ప్రాణము, ఆత్మ, శరీరము కూడా ఆయనలో ఆయనకి అప్పగించుకోవాలి. పరవశం ఉండాలి. అందుకే ఒక పాటలో అంటాడు కదా ఆయన, ఏంటంటే పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా. పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడాలి, పరవశించిపోవాలి. పరవశించిపోతేనే మనకి ఆయనతో కనెక్ట్ మనకు ఉంటుంది. ఆయనతో మనకి కనెక్ట్ అవుతాం. మనం దేవుడితో మనం కనెక్ట్ ఆరాధనలో ఆ విధమైన అనుభవాలు సంపాదించుకొని మన ప్రవర్తనని దేవునికి ఏంటంటే అంత ఇంపుగా కనిపించేటట్లు మనకి రోజంతా ఆరాధన ఉండదు. ఉండే ఆరాధన అంతా కూడా 2 గంటలు 2 గంటలన్నర సేపు ఆరాధన ఉంటుంది.
ఈ 2 గంటల సేపు కూడా మనం మందిరంలో ఉండేటప్పుడు మనం దేవుణ్ణే చూస్తూ ఉండాలి, దేవుడి వాక్యమే వింటూ ఉండాలి. విన్న వాక్యాన్ని మనం హృదయంలో జీర్ణించుకొని ఆ వాక్యం ద్వారాగా మనం బ్రతకాలి, నడవాలి. అప్పుడే ఈ వాక్యం మనలో ఫలింపు వస్తుంది. ఈ వాక్యం ద్వారాగా మనం దీవించబడతాం. అది ఏ వాక్యం అయితే కానివ్వండి, ఏ దైవజనుడు మాట్లాడినవ్వండి, ఎవరు మాట్లాడినా అది దేవుని వాక్యం కాబట్టి ఆ క్రియ తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం మందిరంకి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన సరిగా చూసుకోవాలా. ఆ సమీపించి మనం ఏం చేయాలా, దేవుడి మాటలు చక్కగా ఆలోచించి వాటిని మన జీవితాలకు అన్వయించుకొని మనం ఆశీర్వాదంగా వెళ్ళేటట్లు మనం నడుచుకోవాలి మనం. ఇప్పుడు ఇంకో మాట చదువు మా కిందనే ఉంటుంది. సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా నుండవలను. విస్తారమైన పడిపాటు వలన స్వప్నం పుట్టెను, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. చాలు, అదే తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు చదివినటువంటి లాస్ట్ మాట ఏం చూసేవంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. అంటే మనం దేవుణ్ణి చూడడానికి అయితే అవ్వదు, కానీ